నమస్కారం అండి. మనం ఇప్పుడు సూరిబాబు గారు రాసిన 'అంతేగా అంతేగా' అనే కథను విందామా? నా కొడుకు బంగారం. మీ అందరి కొడుకుల్లా కాదు. వాడు అమ్మకు చెప్పనిదే ఒక్క పని చేయలేడు. అమ్మను చూడందే ఒక్క నిమిషమైనా ఉండలేడు. కొడుకు మీద కొండంత ప్రేమతో అంది కోటేశ్వరమ్మ. చూస్తాంగా మేము మీ తల్లి కొడుకులు అనురాగాలు ఎన్నాళ్ళో. ఈ కాలం కొడుకులు పెళ్ళాలొచ్చే వరకే. ఆ తర్వాత కోడలి చేతి కీలుబొమ్మలు అంది పక్కింటి తిరుపతమ్మ. నిజమే, బాగా చెప్పావు. నా కొడుకైతే పెళ్ళాం వచ్చే వరకు కూడా కాదు. కాలేజీ రోజుల నుంచే నా మాట అంటే వినడు. నేనేం చెప్పినా పడదు. అప్పుడే మొదలైపోతుంది అమ్మ మాటలు చేదస్తమనే అభిప్రాయం. నిట్టూర్చింది పయ్యింటి జానకమ్మ. నా కొడుకు మాత్రం చాలా మంచోడు, అమాయకుడును. పెళ్లికి ముందు వరకు నా మాటే వేదం అనేవాడు. ఈ మధ్య పెళ్ళై 6 నెలలైందో లేదో ఆ వగలాడి ఏం మందు పెట్టిందో గాని నేను ఎడ్డమంటే తెడ్డమంటున్నాడు బాధగా అంది ఎదురింటి అనంతమ్మ. మీరెన్నైనా చెప్పండి, నా కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో పెళ్ళయ్యాక కూడా అలాగే ఉంటాడు. కావలిస్తే పెళ్ళాన్ని కూడా నా మాటే వినేలా చేస్తాడు. చూస్తుండండి. నా మాట నిజమని మీరే ప్రత్యక్షంగా చూసి మరీ ఒప్పుకుంటారు. పందెం కాస్తున్నట్టే ధీమాగా చెప్పింది కోటేశ్వరమ్మ. సర్లే పదండి, ఇళ్ళకెళదాం. కోడళ్ళు కొడుకులు మనవలు వచ్చే సమయం అవుతోంది. మన కొడుకులకు పెళ్ళిళ్ళయ్యి అనుభవిస్తున్నాం కాబట్టి చెప్పాం. తనకు తెలిసొస్తుందిలే. ఎంత? ఇంకో 2 నెలల్లో కొడుకు పెళ్ళి నిశ్చయమైంది కదా. ఈ రోజుకు సరిగ్గా 6 నెలలకంతా మనతోనే ఆ సంగతులన్నీ చెప్పుకుని బోరు మనకా పోదు, మనం ఓదార్చకా పోము అంటూ పిచ్చాపాటి ముగించి అందరినీ ఇళ్లకు బయలుదేరదీసింది తిరుపతమ్మ. పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. 16 రోజుల పండగ, హనీమూన్లు కూడా అయిపోయి కోటేశ్వరమ్మ కొడుకు భరణి పెట్టిన సెలవు ముగిసి ఆఫీస్ దారి పట్టాడు. పనమ్మాయి ఉదయం 5:30కే కాలింగ్ బెల్ కొడితే ఎలాగూ మెలకు వచ్చేస్తుంది కాబట్టి కోటేశ్వరమ్మ తలుపులు తీస్తుంది. ఇల్లు తొడవటం, దగ్గరుండి గిన్నెలు కడిగించటం, బట్టలు ఆరేయించి అది వెళ్ళేసరికి 7 గంటలు అవుతుంటే అప్పుడు నిద్రలేచి ముఖం కడిగి బాల్కనీలో పేపర్ చూసుకుంటూ కనిపించింది కొత్త కోడలు ఉష. ఏదో కొత్త కదా అనుకుని మొదటి రోజు ముగ్గురికి కాఫీ కలిపి కొడుకు చేతికి 2 కప్పులు ఇచ్చి తానొకటి పుచ్చుకుని హాల్లో టీవీ చూస్తూ తాగాక తను చూస్తున్న అరగంట ప్రోగ్రాం ముగిసిన భర్తతో కబుర్లు మాని వంటగది వంకే రాలేదు కోడలు. మొదటి నుంచి గ్రిప్లో పెట్టుకోకుంటే అత్తగారి నెత్తిన కూర్చుని ఆడిస్తుందన్న భయంతో తను అలాగే సోఫాను అంటిపెట్టుకుని ఉండిపోయింది. కోడలు కూడా ఉద్యోగినే కదా, ఏం వండి పట్టుకుపోతుందో చూద్దామని. 9ంటికి ఇద్దరూ స్నానాలు ముగించి బ్యాగులు వీపుకేసుకుని బాయ్ బాయ్ అంటూ బయటపడ్డారు. వారి నాయనో, చూడబోతే అక్కడ పక్కన వాళ్ళు అన్నట్టే నా ఇంట్లోనూ జరిగేలా ఉందే. దీన్ని మొగ్గలోనే తుంచకపోతే అందరి ముందు చులకనైపోతాను అనుకుంది కోటేశ్వరమ్మ. సాయంత్రం 6:30, 7ంటికల్లా ఇంటికొచ్చేసే కొడుకు ఆ రోజు రాత్రి 9 అయినా రాలేదు. కోడలు అంతే. ఎలాగైనా కోడలతోనే రాత్రి వంట చేయించి తినాలన్న కోరిక ఆదిలోనే హంసపాదై ఆకలికి తనకైనా కావాలి కదా అనుకుని దోసల పిండి ఉంటే వేసుకుని తిని పడుకుంది. రాత్రి 10ంటికి వచ్చారిద్దరు. ముభావంగా ఎందుకింత లేట్ అయిందనైనా అడగకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది కోటేశ్వరమ్మ. వాళ్ళు కూడా ఆఫీసులు అయ్యాక అట్నుంచటే సినిమా చూసి వస్తున్నామన్న రీజన్ చెప్పాలనుకోలేదు. మర్నాడు ఉదయం పని మనిషి ఎంత కాలింగ్ బెల్ కొట్టినా లేవలేదు కోటేశ్వరమ్మ. నిద్రకు డిస్టర్బ్ అయ్యి కొడుకే వెళ్ళి తలుపు తీశాడు. ఆ తర్వాత లేచి తన కోసం మాత్రమే కాఫీ కలుపుకుంది. కనీసం కాఫీ అయినా లేకపోయేసరికి అప్పుడు అమ్మ గుర్తొచ్చి అమ్మా కాఫీ అన్నాడు. ఇంకా నేనెందుకు కాఫీ ఇస్తానురా, నీ కొత్త పెళ్ళాన్ని అడుగు. అసలు నాకు కూడా తనే ఇవ్వాల్సింది. ఇంట్లో పెద్ద చిన్న అన్న మర్యాద గౌరవం ఏమన్నా ఉంటే కదా అంటూ తాగేసిన గ్లాస్ పనమ్మాయి చేతికిచ్చి టీవీ చూస్తూ కూర్చుంది. తప్పదన్నట్టు భార్యను నిద్రలేపాడు. ఉషా, త్వరగా కాఫీ కలుపు, నేను స్నానానికి వెళ్ళాలి అంటూ దుప్పటి ముఖం మీద నుంచి తీసి సెల్ ఫోన్లో టైం చూసి 6:30గా, అప్పుడేనా? నాకు అసలే కాఫీ కలపడం సరిగా రాదు. అత్తయ్యని అడగవా ప్లీజ్. అలాగే నాకు కూడా అంది. అడిగా. కొత్త కోళ్ళు వచ్చాక కూడా నేనెందుకు కాఫీ ఇవ్వాలి,
అసలు నాకు కూడా కోడలే కదా ఇవ్వాలి అని అమ్మ కోపంగా ఉంది చెప్పాడు కబ్బోర్డ్లోంచి బట్టలు తీసుకుంటూ. అదేంటి, అలా అయితే నువ్వు పెట్టొచ్చుగా, నేను నీకన్నా ఎక్కువ శాలరీకి ఉద్యోగం చేస్తున్నా కదా. ఆవిడేం చేస్తుంటారు ఇంట్లో, ఖాళీగా ఉంటే ఏం తోస్తుందట. మా అమ్మ అలాగే అనేది, నేను ఏ పనైనా చేయబోతే. అమ్మకు అత్తకు అదే తేడా. అమ్మలేమో ఉద్యోగం చేస్తోంది కదా, అలసిపోతుందని అర్థం చేసుకుంటారు. అత్తలు మాత్రం సంపాదించే కోడలు కావాలి, ఇంట్లోనూ చాకరీ చేయాలి అంటారు. విసుక్కుంది ఉష. అమ్మాయి వయ్యుండి నీతోనే మీ అమ్మ పని చేయించలేదు అంటున్నావు కదా, ఇక అబ్బాయినైనా నాతో మా అమ్మ ఎలా పని చేయిస్తుందనుకున్నావు. నీకు కనీసం కాఫీ పెట్టడమైనా వచ్చు, నాకైతే అది రాదు. ప్లీజ్ ఇక మాటలు కట్టిపెట్టి లేవ్వా అన్నాడు భరణి బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేస్తూ. అయితే వెళ్ళి క్యాంటీన్లోనే తాగండి చెప్పింది మళ్ళీ ముసుగు పెట్టుకుంటూ. చిచి, అందుకే నా ఫ్రెండ్స్ ముందే అన్నారు పెళ్ళయ్యాక మొదలవుతుంది అసలు నరకమని. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది నా బతుకు అని విసుక్కుంటూ తనే వెళ్ళి కాఫీ కలుపుకుని తాగి ఫ్రెషప్ అయ్యి తన పాటికి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లేటుగా నిద్రలేచిన ఉష అత్తగారిని అసలు పట్టించుకోకుండా తయారై వెళ్ళిపోయింది. సాయంత్రం భరణి కంటే తొందరగా ఇంటికొచ్చేసి హాల్లోనే కూర్చుని ఫోన్లో తల్లికి అత్తగారి మీద కంప్లైంట్ చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మా, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, మన ఇంటికి వచ్చేస్తా. మా అత్తగారు కావాలనే సాధిస్తున్నారు, ఆవిడ మాటలే మా ఆయనకు వేదం. ఆమెకు బుద్ధి చెప్పుకోలేక నా మీద చిందులేస్తున్నారు అంటూ. అవతల ఏమి రెస్పాన్స్ వచ్చిందో కానీ బ్యాగ్ పుచ్చుకుని అమ్మగారింటికి ప్రయాణం అయిపోయింది ఉష. భర్తకు మాత్రం ఫోన్ చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది. కోటేశ్వరమ్మకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్టు అనిపించింది. ఈ కాలం ఆడపిల్లలు మరీ ఇలా ఉన్నారా? మా రోజుల్లో అత్తగారు ఎన్ని ఆరళ్ళు పెట్టినా ఎంత భరించాం. పైగా పుట్టింటి వాళ్ళకు బాధలు చెప్పుకున్నా అత్త చెప్పినట్లు నడుచుకోమనేవాళ్ళు. ఇప్పటి తల్లిదండ్రులైతే వచ్చేయి అంటున్నారే అనుకుంది. భరణి రాత్రి 8ంటికి ఇంటికొచ్చాడు. తల్లి భోజనం వడ్డిస్తుంటే, అమ్మా, నిజంగా నువ్వు చేయలేకపోతే చెప్పు, వంటమ్మాయిని పెట్టుకుందాం, నీకు శ్రమ తగ్గుతుంది. అంతేగాని మీ కాలంలోలాగా కోడల్ని సాధించటం అలగటం లాంటివి వద్దు. మాకసలే ఆఫీస్ పని ఒత్తిడే ఎక్కువగా ఉంటే ఈ కోపాలు సర్ది చెప్పుకోవడాలు సంజాయిషి ఇచ్చుకోవడాలు ఇవన్నీ ఎక్కడ పడతాం అన్నాడు. అదేంట్రా అలా అంటావు, నేను ఇప్పుడు ఏమన్నానని? ఎంత ఉద్యోగం చేసినా ఆడపిల్ల, పైగా పెళ్ళై అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలు కదా, ఏదో కాస్త అత్తగారిని పలకరిస్తూ 5 నిమిషాలు కాఫీ అయినా కలుపుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను. మధ్యాహ్నం రాత్రి నేనేగా వంట చేస్తున్నా. పెళ్ళికి ముందు నువ్వైనా కాస్త డైనింగ్ టేబుల్ దగ్గర నోరు విప్పి మాట్లాడేవాడివి. ఇప్పుడు ఆ 2 ముక్కలు నీ భార్య దగ్గర మాట్లాడేసి నన్ను మరయంత్రంలా చూస్తున్నారు. అంతేలేరా, పెళ్ళాం బెల్లమైంది, అమ్మ అల్లమైంది. అందరు కొడుకుల్లాగే నువ్వును. నన్ను ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చేయి అంది ముక్కు చీదుతూ కోటేశ్వరమ్మ. అబ్బబ్బా, ఏడుపులు ఆపమ్మా, నాకు భరించే ఓపిక లేదు అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కోటేశ్వరమ్మ బాగా హర్ట్ అయింది. మర్నాడు బ్యాగ్ తీసుకుని నేను మామయ్య వాళ్ళ ఊరెళ్తున్నా అనేసి ఆటోలో బస్టాండ్కి వెళ్ళిపోయింది, దింపడానికి కొడుకు సహాయమైనా ఆశించకనే. బెంగళూరులోని అన్నయ్య వదినల దగ్గరికి చేరేసరికి ఇద్దరు ఇంట్లో 2 ఏళ్ల మనవణ్ణి ఆడించుకుంటూ ఏడాది మనవరాల్ని నిద్రపుచ్చుతూ కనిపించారు. అదేమిటొదినా, ఈ వయసులో మీకు ఈ శ్రమ ఎందుకు, కోడలు ఏమైంది అంటూ అడిగింది. పాపం ఇద్దరు ఉదయం 6ంటికి ఒకరు 7ంటికి ఒకరు ఉద్యోగాలకు వెళ్తారు. రావటం ఏ 7ంటికో 8ంటికో. వాళ్ళు మనుషులే కదా, వస్తూనే అలసిపోయి స్నానాలు ముగించి తిని పడుకుంటారు. ఓ అరగంట పిల్లలతో గడుపుతారు. అయినా ఈ వయసులో మనవలతో ఆడుకోవటమేగా మనకు కావాల్సింది అంటూ పిల్ల నిద్రపోయిందని నిర్ధారించుకుని భోజనం వడ్డించింది వదిన. అదేమిటన్నయ్య, అంత బిజీగా ఉంటే ముందు ముందు పిల్లల్ని మిమ్మల్ని ఏం చూసుకుంటారు అంది కోటేశ్వరమ్మ కంచం ముందు కూర్చుంటూ. ఎన్నాళ్ళులే, పిల్లలు కాస్త పెద్దయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, స్కూళ్ళకి వెళ్తారు. ఈ వయసులోనే కదా వాళ్ళు సంపాదించుకోగలిగింది. మాకు అంతగా చేత కాకపోతే మనిషినైనా పెడతారు,
లేదంటే కోడలో కొడుకో ఉద్యోగం మానేసి చూసుకుంటారు. అయినా ఈ మాత్రానికి వాళ్ళకి ఇబ్బంది ఎందుకు కలిగించాలి? అదీగాక పొద్దస్తమానం టీవీలకు అంటుకుపోకుండా పిల్లలతో గడిపితే మాకు మంచి వ్యాయామం, లేనిపోని మనసు పాడవటాలు లేకుండా హాయిగానే ఉన్నాం అన్నాడు అన్నయ్య కూడా. ఆ రాత్రి కోటేశ్వరమ్మకు నిద్ర పట్టలేదు. సాయంత్రం కోడలు ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెషప్ అయ్యి అత్తగారిచ్చిన కాఫీ తాగుతూ థ్యాంక్స్ మమ్మీ అంటూ కూతురి కంటే ప్రేమగా కావలించుకుంది. అలాగే తనను పరిచయం చేయగానే ఎంతో ఆప్యాయంగా పలకరించింది. అన్నయ్యతో అయితే మామగారన్న తారతమ్యం లేకుండా పప్పా మీరెళ్ళి త్వరగా పడుకోండి, నేను వచ్చేసాగా చూసుకుంటా వీళ్ళని అంటూ చేయి పట్టుకుని తన భుజం ఆసరా ఇచ్చి మరీ గదిలోకి తీసుకువెళ్ళి వదిలొచ్చింది. కొడుకు అంతే. మరో అరగంట లేటుగా వచ్చినా సారీ మా, ఇవాళ కాస్త లేట్ అయింది అని అందరితో భోజనం చేస్తున్న 10 నిమిషాలైనా ఎంతో ప్రేమగా మాట్లాడి వాళ్ళమ్మ సర్లేరా ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాకే గదిలోకి వెళ్ళాడు. రాత్రి పిల్లల్ని తమ గదిలోనే పడుకోబెట్టుకుని పెద్దవాళ్ళను హాయిగా నిద్రపోనిచ్చారు. వాళ్ళ మందులు సరిగ్గా తీసుకున్నారో లేదో గుర్తుపెట్టుకుని కనుక్కున్నారు. ఇంటి పనికంతా పనమ్మాయి ఉంది. వంటకు పెడతామంటే వదినే వద్దంటున్నట్టు తెలిసింది. మర్నాడు ఉదయం ఇంటికెళ్తా అన్నయ్య అంటూ మరో 2 రోజులు ఉండమని వాళ్ళు ఎంతగా బలవంతం చేసినా ఆగకుండా బయలుదేరింది కోటేశ్వరమ్మ. ఉషా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అనుకోకుండా అర్జెంటు పనిబడి వాళ్ళు వేరే ఊరు వెళ్ళారని పక్కింటి వాళ్ళు చెప్పారు. తిరిగి అత్తగారింటికి వెళ్తే చులకనవుతుందని ఊళ్ళోనే ఉంటున్న తన పెదనాన్న కూతురు మమత వాళ్ళింటికి వెళ్ళింది. మమత చాలా ఆశ్చర్యపోయింది అనుకోకుండా ఉష వచ్చినందుకు. రావేరా, ఏమిటి దేవిగారికి మా ఇంటి మీద ఇంత దయగలిగింది అంటూ సాదరంగా ఆహ్వానించింది. ఎవరు మమత వచ్చింది అంటూ వచ్చింది వాళ్ళ అత్తగారు. మా పెద్ద బాబాయ్ గారి కూతురు ఉషా అత్తమ్మ చెప్పింది మమత. అవునా, లోనికి తీసుకెళ్ళు, ఎండన పడి వచ్చినట్టుంది, ముఖం కడుక్కోమని నిమ్మరసం ఇవ్వు అనేసి టీవీ చూడటంలో లీనమైంది. మమత నిమ్మరసం చల్లటి కుండనీళ్లతో ఇచ్చింది. సాయంత్రం మమత కూతురు 6వ తరగతి చదివే నవ్య స్కూల్ నుంచి వచ్చింది. తల్లి కన్నా ముందుగా హాయ్ గ్రానీ అంటూ నానమ్మ దగ్గర స్కూల్ కబుర్లన్నీ చెప్పి అప్పుడు గదిలోకి వెళ్ళి ఫ్రెషప్ అయింది. మమత స్నాక్సు పాలు ఇచ్చాక ఉషను పలకరించి హోంవర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అదంతేనే, పనులు చేసి పెట్టడానికేమో నేను వాళ్ళ డాడీ కావాలి కానీ గారాలు పోవడానికి మాత్రం గ్రానీనే కావాలి కోపగించుకోకుండా మురిపంగా చెప్పింది మమత. ఆఫీస్ నుంచి వచ్చిన బావగారు ఉషను ఎంతో ఆత్మీయంగా పలకరించారు. మీ వారు అత్తగారు కూడా వస్తే బాగుండేది, ఈసారి ముగ్గురూ రండి అన్నాడు. ఇంట్లో వాళ్ళంతా రాత్రి 9ంటికే హాయిగా ఏ కలతా లేకుండా గాఢ నిద్రలో ఉంటే ఉషకు మాత్రం నిద్ర పట్టలేదు. ఇదేంటి, మమతక్క అత్తగారిని చూసుకోవడానికి ఆమెకు ఇంట్లో తోడు ఎవరు ఉండరని చేస్తున్న ఉద్యోగం మానేసిందా? అలాగని ఆవిడేమి జబ్బు మనిషో చేతగాని మనిషో కాదు. తన అత్తగారి కన్నా ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉన్నారు. అస్తమానం ఆవిడకెంతో ప్రాధాన్యతనిస్తూ అత్తయ్య ఈ వంట చేద్దామా, అదైతే నాకు రాదు, మీరు చెప్పండి నేర్చుకుంటా, ఎక్కువసేపు కూర్చోవద్దు, ఈ వంట మీ ఆరోగ్యానికి మంచిదని చేశా అంటూ ఉంది. బావగారు కూడా తల్లి ఏం చెప్పినా అదేంటో నాకు తెలియదమ్మా, నువ్వు నీ కోడలు మీ ఇష్టం అని, భార్య ఏం చెప్పినా హోమ్ మినిస్టర్ గారు ఇంటి విషయాలు నాతో చెప్పద్దు, మీ ఇష్టం మీ అత్తగారిష్టం అని చాలా గడుసుగా మాట్లాడి తన పనిలో తానుంటాడు. నిజానికి ఎవరి అదుపాజ్ఞల్లోనూ లేరు. అలాగని విచ్చలవిడి స్వేచ్ఛతో నా ఇష్టం అన్న అహంతోనూ లేరు. ఒకరితో ఒకరు చాలా మంచి అనుబంధంతో హ్యాపీగా ఉన్నారు. ఉదయం నిద్ర లేచేసరికి 7:30 అయింది సమయం. మంచి నిద్రలో ఉన్నావని లేపలేదే, ఆఫీస్కి ఏమైనా టైం అయిపోయిందా అడిగింది కాఫీ ఇస్తూ మమత. అబ్బే, నేను ఇవాళ ఆఫీస్కి ఏం పోవట్లేదక్క, మా అత్తయ్య మా వారు ఊరి నుంచి వచ్చేసి ఉంటారు, నేను ఇంటికి వెళ్తా చెప్పేసి అత్తింటి అడ్రస్ చెప్పి ఓలా క్యాబ్ ఎక్కింది ఉష. ఉషా, ఈ సండే మూవీకి వెళ్దామోయ్ అన్నాడు భరణి
పెరుగన్నంలో మామిడి పండు ముక్కలు నంచుకుంటూ. ఏమో మరి, అత్తయ్య కూడా వస్తానంటే వెళదాం చెప్పింది ఉష మంచినీళ్లు గ్లాసులో నింపుతూ. నేనెందుకురా, పిల్లలు మీరేదో సరదాగా వెళ్తుంటే అంది కోటేశ్వరమ్మ. అదేం కాదు కానీ అప్పుడప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది, రండత్తయ్యా అంది ఉష. అమ్మా, 3 టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేస్తున్నా, సరేనా అడిగాడు భరణి. కోడలు చెప్పాక తప్పుతుందా, అంతేగా అంది కోటేశ్వరమ్మ. అలా ఏం కాదు, ఒంటరిగా ఇక్కడైనా మీరు టీవీ చూస్తుంటారు కదా, అందుకే రమ్మన్నాను అత్తయ్య. మీకు ఇబ్బంది అయితే చెప్పండి, మానేద్దాం అంది ఉష. నా కోసం ఎందుకమ్మా, వెళదాంలే, కానీ బయట చిరుతిళ్ళు తినకూడదు, సరేనా మరి అంది కోటేశ్వరమ్మ. మా ఆరోగ్యం కోసమే కదా మీరు చెప్పేది, అయినా ఇంటి నిండా మీరు చేసిన పాకం పప్పు, అరిసెలు, చెక్కలు, నువ్వుల పట్టీలు, అటుకుల మిక్చరు ఇన్నుండగా అక్కడి చెత్త ఏం తింటామత్తయ్యా. ఏమండి, అంతేగా అడిగింది ఉష. మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చాక నేనేమంటానిక, అంతేగా నవ్వుతూ అన్నాడు భరణి. తమ అంచనాలు తారుమారైనందుకు ఇరుగు పొరుగు నుండే కోటేశ్వరమ్మ స్నేహితురాళ్ళు ఒకరితో ఒకరు, ఈ కాలంలో ఇలా ఎలా ఒద్దిగ్గా ఉంటారే, అయినా ఈ భోగం ఇంకెన్నాళ్ళులే, త్వరలోనే పోట్లాడుకోరు అనుకుని తమ అహాన్ని చల్లబరుచుకున్నారు. వాళ్ళ పిచ్చి కానీ ఒకరినొకరు అంత బాగా అర్థం చేసుకున్న కుటుంబాల్లో పొరపొచ్చాలు ఎందుకు వస్తాయంటారు. అంతేగా అంతేగా. కథ పేరు అంతేగా అంతేగా. రచించిన వారు డి సూరిబాబు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.